చంద్రబాబు నాయుడు గారు మీకు అసలు లిక్కర్ స్కామ్ అంటే చెప్పమంటారా? 2014-19లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అంతకు మునుపున్న 2012 ఎక్సైజ్ పాలసీని సవరించారు. సవరించి మీరు చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు అక్కడ. ఎందుకంటే మీకు మద్యం వ్యాపారం బాగా తెలుసు. మీకు మద్యాన్ని పెంచడం ఎట్లా, మద్యం ద్వారా మీకు సంబంధించిన వాళ్లకు అట్లాగే మిగతా ఆదాయాన్ని పెంపొందించడం ఎట్లా దాంట్లో మీరు చాలా ఎక్స్పర్ట్లు. మీరు అప్పుడు మీ మీద కేసు వచ్చింది. ఆ తర్వాత సిఐడి వాళ్ళు కేసు ఫైల్ చేశారు మీ మీద. అందులో మీరున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తెచ్చుకోవాలి. ఎందుకంటే చాలా మర్చిపోతారు అనుకుంటుంటారు. మీకు అది చాలా నమ్మకం, ప్రగాఢమైన నమ్మకం. అది మీ మామగారు సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుండి నేటి వరకు కూడా మీరు చేసిన అన్ని వ్యవహారాలు కూడా ప్రజలు మర్చిపోతారని మీరు భావిస్తూ ఉంటారు. మీరు 2012 ఎక్సైజ్ పాలసీని సవరించిన తర్వాత దాదాపు 1300 కోట్ల రూపాయలు ఆనాడు ప్రివిలేజ్ ఫీజుని లేకుండా చేయడం ద్వారా లిక్కర్ వ్యాపారులకి లాభం చేకూర్చారని ఒక ఆరోపణ. దానికి రికార్డు కూడా ఉంది. మీ కాపీ టు పిఎస్ టు సీఎం అనే ఒక నోటు మీద అదంతా జరిగింది. ఆ రోజు జీవో నంబర్ 218, జీవో నంబర్ 468 లెక్కన ఆ రోజున ఎక్సైజ్ కమిషనర్ గారు ఈ ప్రివిలేజ్ ఫీజుని పెంచాలి, వీలైతే 10 పెంచాలి అని మీ ముందు ప్రపోజల్స్ పెడితే ప్రత్యక్షంగా మీ ప్రభుత్వం దాన్ని మాఫీ చేసింది అన్న విషయాన్ని మీరు గుర్తెచ్చుకోండి ఒకసారి. దాంట్లో సంతకం పెట్టిన వారు ఆనాడు నా కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మినిస్టర్ గారు. నాకు సమాచారం ఉన్నంత వరకు డిజిటల్గా మీరు కూడా అప్రూవ్ చేశారు అని. బహుశా దీన్ని స్కామ్ అని అంటారా ఏమంటారో మీరు చెప్పాలా మాకు.